అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం, వేతన పెంపుకై మార్చి 10వ తేదీన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు, కార్యక్రమ జయప్రదానికే సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్టు కందారపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో 42 రోజుల పాటు అంగన్వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్లను మూసివేసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారని కందారపు మురళి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తుందని, వాటిని జీవోలుగా నేటికి విడుదల చేయకపోవడం సమంజసం కాదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్వాడీలకు వైసీపీ ప్రభుత్వం కంటే గొప్ప నిర్ణయాలు చేసి సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సమ్మె సందర్భంలో పలుమార్లు చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఎస్ఎఫ్టిఐ అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో 10వ తేదీన మహాధర్నా కార్యక్రమం చేపట్టినట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 1-2 కావు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్లు 100% మూసివేసి తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాడినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు అంగన్వాడీలు జరుపుతున్న పోరాట శిబిరాల దగ్గరకు వచ్చి, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, న్యాయమైనటువంటి మీ కోరికలన్నింటినీ మేము తీరుస్తామని చెప్పి పదే అనేక సభల్లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈరోజు కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ఈ అంశం మీద పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు 10 నెలలు పూర్తవుతున్నా అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోల. గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలని జీవో రూపంలో విడుదల చేయడానికి కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా ప్రవర్తించలేదు. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే, పార్టీలతో నిమిత్తం లేదు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్లతో చేసుకున్నటువంటి ఒప్పందం, అంగన్వాడీ సిబ్బందితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా, అధికారులు అంగన్వాడీ సిబ్బందికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది. ఏదో వైసీపీ నాయకులు ఇంకొకరో చేసుకున్నటువంటిది కాదు. ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా డిమాండ్లు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మర్చిపోయారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం. అంగన్వాడీ కార్మికులు చేపట్టినటువంటి పోరాటాలు సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పి మేము భావించాము. దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మాకు మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంగన్వాడీ సిబ్బంది భావించారు. దురదృష్టం ఏమంటే ఇంతవరకు వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్లన్నీ పిలుపునిచ్చాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుకు సంబంధించిన అన్ని యూనియన్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 యూనియన్లే. ఈ 3 యూనియన్లు పిలిపించాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అంగన్వాడీ వ్యవస్థ మొత్తం, ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ఆ విషయం గత 42 రోజుల పోరాటం సందర్భంగా కూడా మనకందరికి కూడా తెలుసు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ, అదే మాదిరి వేతనాలు పెంచాలని చెప్పి, ఇంకా చిన్న విషయాలే ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ అంగన్వాడీ సిబ్బంది చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు కూడా గతంలో ఏ రకంగానైతే అంగన్వాడీ పోరాటాలకు మద్దతునిచ్చారో అదే రకంగా ఇప్పుడు కూడా మద్దతునివ్వాలని సిఐటి తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వేలాదిగా తరలి రావాలని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాను.